ఆరాధించే మనసు నీకు చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎప్పుడు కూడా ఎంత బాగా పాట పాడవనో, ఎంత బాగా వాక్యం చెప్పామనో, ఎంత బాగా ఆరాధించామనో, మనుషులకు వేల మార్కులు వేయవచ్చేమో, ఎంత బాగా ఆరాధిస్తారండి సంఘం అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడట, ఆరాధించే వ్యక్తి కంటే కూడా ఆరాధిస్తున్న నీ మనసు ఎలాంటిది అది ఆయన చూస్తాడు. ఒకవేళ నువ్వు బాగా చదువుకునే వ్యక్తి కావచ్చు, నువ్వు నత్తివాడమైనా సరే, అందరు నవ్వుతూ ఉండొచ్చు, కానీ దేవుడు ఆ హృదయాన్ని ఇష్టపడతాడు. ఎందుకని? దేవునికి కావాల్సిన చదువు కాదు, దేవునికి కావాల్సిన ఉద్యోగం కాదు, దేవునికి కావాల్సింది నీ హృదయం కావాలి. ఆమేన్. వాడు మనస్సులోనేమో గర్వం ఉంది, దేవునితో సమానంగా ఉండాలి అని ఆలోచన. పైకేమో సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని అందరితో పాటు కలిసి వీడేం చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. మరి లోపలేముంది? మరి దేవుడు ఏం చేస్తారు? ఆరాధన ఓకే, కానీ మనసు ఎలా ఉంది? దేవుడు దాన్ని చూస్తాడు.